హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో ఈ రోజు అయితే మన వీడియోలో జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ ఏ బ్యాంక్స్ ఇండియాలో ప్రొవైడ్ చేస్తున్నాయి, అలాగే మనకు బెస్ట్ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ ఏముంది, అలాగే మన ఆన్లైన్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, సో అవన్నీ కూడా మన వీడియో అయితే ఇవాళ తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి, అలాగే మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ఛానల్ అనేది షేర్ చేయండి. ఈ విధంగా షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. సో ఛానల్కి నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఛానల్ అయితే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోదు, లైక్ అయితే చేయండి. సో మెయిన్గా ఇందులో బెస్ట్ జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ ఏదంటే కొటాక్ 811 అకౌంట్, అంటే కొటాక్ 811 అకౌంట్ అంటారు, జీరో బ్యాలెన్స్ అకౌంట్. సో కొటాక్ బ్యాంక్ గురించి మీకు చెప్పక్కర్లేదు, మనకి ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ నుంచి అయితే ఇండియాలో కొటాక్ మోస్ట్ పాపులర్ బ్రాండ్. సో కొటాక్ బ్యాంక్ అయితే చాలా ఫేమస్ బ్యాంకు. సో ప్రతి అర్బన్ సిటీస్లో అయితే బ్రాంచెస్ ఉన్నాయి. సో చాలామందికి యూస్ఫుల్ అవుతుంది, ఈజీగా అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాంట్లో అయితే డెబిట్ కార్డ్ కూడా ఛార్జెస్ ఏమి ఉండవు, ఓన్లీ ఫ్రీగా డెబిట్ కార్డ్ అనేది మీకు వస్తుంది. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు వన్స్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కేవైసీ అనేది ఆధార్ అథెంటికేషన్ అనేది చేయించుకోవాలి. అది మీరు బ్రాంచ్కి వెళ్ళినా వాళ్ళు చేస్తారు, లేదంటే కనుక మీరు మీ దగ్గరికి మీ హోమ్ అడ్రస్కి పర్సన్ ఎవరెవరు వస్తారు మీ థంబ్ ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మీ ఫుల్ కేవైసీ అనేది అవుతుంది. సో అప్పుడు మీకు అకౌంట్ అనేది ఫుల్ యాక్టివేషన్ అవుతుంది. సో ఫుల్ యాక్టివేషన్ అవ్వకుండా ఉన్నట్లయితే అకౌంట్ అప్ టు 1 lakh వరకు మీరు లిమిట్ అనేది యూస్ చేసుకోవచ్చు, విర్చువల్గా డెబిట్ కార్డు వాడుకోవచ్చు. సో ఆ ఏటీఎం కార్డ్ కొటాక్ 811 లింక్ అయితే మీకు కింద ఇస్తున్నాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కొటాక్ 811 అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు లింక్ క్లిక్ చేస్తే కనుక మీకు కొన్ని డీటెయిల్స్ అయితే డీటెయిల్స్ అవి ఫిల్ చేసిన తర్వాత డైరెక్ట్ వెబ్ పోర్టల్ లింక్ ఓపెన్ అవుతుంది, మీరు డైరెక్ట్గా మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇది కూడా జీరో బ్యాలెన్స్ అకౌంటే, సేమ్ కొటాక్ బ్యాంక్ 811 అకౌంట్ ఎలాగో ఇది కూడా సేమ్ 811 అకౌంట్ లాగా ఉంటుంది. ఇది కూడా డెబిట్ కార్డ్ విర్చువల్గా మీకు ఆన్లైన్ బ్యాంకింగ్లో చూపిస్తుంది, అలాగే మీకు అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ అయితే ఏముండవు, అలాగే యాన్యువల్ ఛార్జెస్ కూడా ఏముండవు ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి. అలాగే యాన్యువల్ ఫీ ఫర్ డెబిట్ కార్డ్కి అయితే 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో యావరేజ్ బ్యాలెన్స్ అయితే దీనికి మెయింటైన్ చేయడం అవసరం లేదు. ఇది కూడా బెస్ట్ అని చెప్పొచ్చు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇప్పుడు ఇది బ్రాంచెస్ అది ఆల్ ఓవర్ ఇండియా అయితే ఓపెన్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో కూడా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, రూరల్ సిటీస్లో ఎక్కువ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ వస్తున్నాయని చెప్పి ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే మీకు లింక్ కూడా కార్డులో ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. సో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటే స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ ఎక్కువ విలేజెస్లోనే ఓపెన్ అవుతాయి. సో యాజ్ పర్ ఆర్బీఐ రూల్ ప్రకారం 25% బ్రాంచెస్ విలేజెస్లోనే ఉండాలి. సో అలాగే ఇంట్రెస్ట్ రేటు ఎక్కువ వస్తుంది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో యాజ్ పర్ ఆర్బీఐ గ్రిడ్ ప్రకారం. సో ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేయండి. లింక్ చేసి మీరు కొన్ని డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పోర్టల్కి ఓపెన్ అవుతుంది. పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు, అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. వచ్చేసి ఇండస్ఇండ్ బ్యాంకు. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా మోస్ట్ పాపులర్ బ్యాంకు. ఇండస్ఇండ్ అంటే చాలామంది గుర్తొచ్చేది 2 వీలర్ లోన్స్ ఎక్కువ అర్బన్ సిటీస్లో కానీ లేకపోతే మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ ఎక్కువ 2 వీలర్ లోన్స్ ప్రొవైడ్ చేసిన బ్యాంక్ ఏదైనా ఉందంటే 100% ఇండస్ఇండ్ బ్యాంకు. అలాగే కార్ లోన్స్ కూడా ఎక్కువ ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది గ్రోత్ అయితే ఎక్కువ ఉంది ఇండస్ఇండ్ బ్యాంక్లో. సో దీనికి ఇండస్ఇండ్ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. సో దీనికి డెబిట్ కార్డ్ ఛార్జెస్ 590 రూపీస్ అయితే ఉంటాయి. యాన్యువల్ బ్యాలెన్స్ అయితే ఏమి ఉండవసరం లేదు. ఇనిషియల్ ఫండింగ్ అయితే 500 రూపీస్ అయితే డిపాజిట్ చేయాలి అకౌంట్ ఓపెనింగ్కి. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాంకు. ఎవరైతే మీకు 500 రూపీస్తో అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారో ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అవి ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అయితే ఉండాలి కంపల్సరీ. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత పోర్టల్ ఓపెన్ అవుతుంది. పోర్టల్లో మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత, నామినీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీకు వీడియో కేవైసీ అవుతుంది. సో ఆటోమేటిక్గా మీకు అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. డెబిట్ కార్డు అలాగే యాన్యువల్ నెట్ డెబిట్ కార్డు అలాగే నెట్ బ్యాంకింగ్ కూడా మీకు ఇంటికి అయితే డెలివరీ అయితే అవుతుంది, ఎందుకంటే ఛార్జెస్ 500 రూపీస్ పే చేయాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మీకు యాక్సిస్ బ్యాంకు. ఇది యాక్సిస్ బ్యాంక్ సేవింగ్ అకౌంట్. మీకు బ్రాంచ్కి వెళ్తే మినిమం అర్బన్ సిటీస్లో బ్రాంచ్కి వెళ్తే మీకు 2500 నుంచి అలాగే 5000, అలాగే మనకు అర్బన్ సిటీస్లో 10,000, 15,000, 25,000 అప్ టు 10 lakhs వరకు కూడా సేవింగ్ అకౌంట్స్ ఉంటాయి. కానీ మీరు ఆన్లైన్లోనే మినిమం యావరేజ్ బ్యాలెన్స్ 5,000తో మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. డిజిటల్గా మీకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది విత్ ఇన్
3 మినిట్స్లో అకౌంట్ అయితే మీకు ఓపెన్ అయిపోతుంది. వీడియో కేవైసీ కూడా అవుతుంది. వీడియో కేవైసీ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు విర్చువల్ కార్డు అన్నీ కనపడతాయి. విర్చువల్ డెబిట్ కార్డు అన్నీ ఉంటాయి. తర్వాత ఆఫ్టర్ 7 వర్కింగ్ డేస్లో మీకు ఏటీఎం కార్డు అనేది, యాక్సిస్ ఏటీఎం కార్డు అనేది మీకు ఇంటికి వస్తుంది. యాక్సిస్ బ్యాంక్లో మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే, యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి యాక్సిస్ బ్యాంక్లో మీరు యావరేజ్ బ్యాలెన్స్ ఎక్కువ మెయింటైన్ చేసిన, లేకపోతే 1 ఇయర్లోనే బాగా ట్రాన్సాక్షన్ చేసిన, లేకపోతే 6 మంత్స్లోనే ఎక్కువ అమౌంట్ సేవ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వితౌట్ ఇన్కమ్ ప్రూఫ్ లేకుండానే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ బట్టి క్రెడిట్ కార్డ్ అనేది యాక్సిస్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. డిపెండ్స్ అపాన్ యువర్ సిబిల్ స్కోర్ అండ్ సిబిల్ రిపోర్ట్ ప్రకారం. సో యాక్సిస్ బ్యాంక్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారో, సో బెస్ట్ ఆప్షన్ క్రెడిట్ కార్డ్. మీకు ఫ్యూచర్లో క్రెడిట్ కార్డ్ కావాలన్నా, లేదంటే లోన్ కావాలన్నా కూడా యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని చాలా బెస్ట్ ఆప్షన్. మీకు ఆ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. లింక్ క్లిక్ చేసి మీరు ఆధార్ కార్డు లింక్డ్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా అది ప్రాసెస్ చేసుకొని వీడియో కేవైసీ అవుతుంది. వీడియో కేవైసీ అడుగుతుంది. వీడియో కేవైసీ మీకు జరిగిన తర్వాత ఆటోమేటిక్గా అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. అకౌంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో వితిన్ 7 వర్కింగ్ డేస్లో మీకు ఏటీఎం కార్డు, నెట్ బ్యాంక్ అనేది మీ ఇంటికి డెలివరీ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫ్ఐ మనీ సేవింగ్ అకౌంట్. ఇది ఒక ఫైనాన్షియల్ కంపెనీ, ఇది ఒక ఫిన్టెక్ కంపెనీ, లైక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లేదంటే నాన్ బ్యాంకింగ్. ఇది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని చెప్పాలి. లైక్ అంతా ఆన్లైన్లోనే మీకు ప్రాసెస్ అవుతుంది. సో ఇదేంటి 100% టోటల్లీ ఫ్రీ అకౌంట్. ఏ ఛార్జెస్ ఉండవు, యూజర్ ఛార్జెస్ ఉండవు, నాన్ మెయింటెనెన్స్ బ్యాలెన్స్ ఛార్జెస్ ఉండవు, అలాగే మినిమం బ్యాలెన్స్ ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ట్రాన్సాక్షన్ చేసే కొద్దీ కూడా మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్లో వాళ్ళైతే డిపెండ్స్ అపాన్ మీరు చేసిన ట్రాన్సాక్షన్ బట్టి క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి బెనిఫిట్స్ ఎలా ఉన్నాయంటే, ఫ్రీ ఏటీఎం విత్డ్రాల్స్, నో ఛార్జెస్ అండ్ మనీ ట్రాన్స్ఫర్, రివార్డ్స్ ఆన్ పేమెంట్స్, ఎఫ్ఐ కాయిన్స్లో వచ్చి ఆ కాయిన్స్ మీరు రిడీమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జీరో ఫారెక్స్ ఛార్జెస్. మీరు ఫారెక్స్ ఏమన్నా మీరు ట్రాన్సాక్షన్ చేస్తే కనుక ఫారెక్స్కి ఛార్జెస్ అయితే ఉండవు. మిగతా బ్యాంక్స్లో అయితే ఛార్జెస్ అయితే వేస్తారు. 100% డిజిటల్ ప్రాసెస్ ఇది. సో అకౌంట్ మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అయితే ఏమి ఉండదు. ఇది 100% డిజిటల్ ఎఫ్ఐ మనీ సేవింగ్ అకౌంట్. సో మీకు అంతా బ్రాంచ్కి వెళ్ళకుండా అంతా మీ బ్యాంకింగ్ అంతా ఇందులోనే జరగాలంటే కనుక ఎఫ్ఐ మనీ సేవింగ్ అకౌంట్ అయితే మీరు డిజిటల్గానే ప్రాసెస్ చేసుకోవచ్చు. ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. గైస్ చూశారు కదా, ఇప్పటివరకు మీకు చెప్పిన సేవింగ్ అకౌంట్ బ్యాంక్స్, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్, యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, అలాగే ఎస్ బ్యాంకు, ఎఫ్ఐ మనీ సేవింగ్ అకౌంట్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్. సో ఈ 5 బ్యాంక్స్ గురించి చెప్పాను కదా. ఈ బ్యాంక్స్లో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాన్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ జరిగిన తర్వాత మీకు వీడియో కేవైసీ జరుగుతుంది. వీడియో కేవైసీ అయిన తర్వాత మీకు అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీకు అకౌంట్ ఓపెన్ చేయడం రాకపోయినా, లేకపోతే మా థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే కనుక మా గూగుల్ ఫామ్ అని లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్లో క్లిక్ చేసి కింద డిస్క్రిప్షన్లో మీ డీటెయిల్స్ అవి ఎంటర్ చేయండి. అండ్ అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్లో మీకు డైరెక్ట్ మాకు మెసేజ్ చేయొచ్చు. మెసేజ్ చేస్తే మిమ్మల్ని మేము అప్రోచ్ అవుతాం. సో అకౌంట్ అయితే మీ ద్వారానే అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలని నేను గైడ్ చేస్తాను పర్సనల్గా. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఇష్యూ అనేది మీకు సాల్వ్ చేస్తాను. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.